రూట్ చైన్ చెప్పేటప్పుడు ఒక లాంగెస్ట్ చైన్ చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్ మనం విడిచిపెట్టడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంపౌండ్స్ ఉంటాయి, వాటిని చైన్ టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. సో వాటి గురించి మీకు చెప్పకుండా జంప్ అయ్యాను. సో ఒక్కసారి వాటి గురించి కూడా ఒకసారి రిమైండ్ చేస్తానండి. సో వీటిని చైన్ టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. ఇవి ఎక్కడైనా ఉన్నా అవి ఎప్పుడు కూడాను చివర్లోనే ఉండాలి. ఎస్, ఇక్కడ చూడండి, దీని ముందుకైనా ఒక్కసారి దీని గురించి ఒకసారి చూడండి. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి చూసారా, వీటిని చైన్ టెర్మినేటింగ్ అంటే ఇవి ఎక్కడైనా ఉన్నాయంటే వాటిని ఎట్టి పరిస్థితిలో కూడాను ఎండింగ్లోనే చూపించాలి. చూడండి, ఇక్కడ మొత్తం 6 ఉన్నాయి చూస్తున్నారా. ఈ 6 కానీ ఎక్కడైనా సరే మీకు కెమికల్ కాంపౌండ్లో వస్తే ఎట్టి పరిస్థితిలో కూడాను ఎండింగ్లోనే మీరు పెట్టాలి. ఎట్టి పరిస్థితిలో కూడా వాటిని మధ్యలో పెట్టడానికి లేదు. అయితే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్? సో మన టెక్స్ట్ బుక్లో దీని గురించి ఒక మాట ఇవ్వడం జరిగింది, చూసారు కదా. సో చైన్ టెర్మినేటింగ్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ పిల్లలు ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఒక్కసారి మైండ్ చూడండి, ఇవి కానీ ఎక్కడైనా చూడండి 6 కానీ ఎక్కడైనా ఉన్నాయంటే ఇవి ఈ చివరైనా పెట్టాలి లేదా ఈ చివరైనా పెట్టాలి. వాటికే మెయిన్ ఇంపార్టెన్స్ మీరు ఇవ్వాలి. వాటితో కలుపుతూ మీరేం చేయాలి? సార్ క్వశ్చన్ సరిగా కనిపించలేదు. విచ్ క్వశ్చన్ అండి? సో ఏ క్వశ్చన్ కనిపించట్లేదు ఒకసారి. ఓకే అండి, సో ఇది జంప్ చేసాం. చైన్ టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. సో ఇక్కడ కనిపించేటటువంటి CHO కానీ COOH కానీ COOR కానీ CN కానీ CONH2 కానీ COCl కానీ సో మీకు మెయిన్ చైన్లో కనిపిస్తే అవి ఎలా ఉండాలంటే అట్ ది ఎండ్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి మధ్యలో పెట్టడానికి లేదు. ఏమున్నా సరే మొత్తం అన్నింటిని కూడా పక్కన పెట్టేయండి. వాటికి మీరు ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఈ 6 వేటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? ఫస్ట్ వన్ ఎసిడిక్ యాసిడ్కి ఇవ్వాలి. చూసారా, మన టెక్స్ట్ బుక్లో ఉంది హైయెస్ట్ ప్రయారిటీ ఎసిడిక్ యాసిడ్కి ఇవ్వాలి, తర్వాత ఎన్హైడ్రేట్కి ఇవ్వాలి, తర్వాత ఎస్టర్, తర్వాత చూడండి యాసిడ్ ఆల్డిహైడ్కి ఇవ్వాలి మీరు. అండ్ నెక్స్ట్ వన్ అమైడ్, అండ్ లాస్ట్ వన్ నైట్రిల్, అండ్ లాస్ట్ వన్ ఆల్డిహైడ్ అండి. సో కీటోన్ అనేసరికి ఇక్కడ చూడండి, సో ఇక్కడికి లాస్ట్ కీటోన్. వీటికి సంబంధించి మనకి ఎక్కువ అవసరం లేదు, బట్ ఇవి గుర్తుంచుకోండి. సో చూడండి, ఇక్కడ 6 ఇవ్వడం జరిగింది, బట్ ఇక్కడ 7 మీకు యాడ్ చేసాం. ఒకటి కొత్తగా యాసిడ్ ఆల్డిహైడ్ యాడ్ చేసాం. వీటిని చైన్ టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటారండి. ఎప్పుడైనా ఒక కార్బన్ కాంపౌండ్ ఇచ్చి దానికి మన నేమ్ అంటే నెంబరింగ్ ఇవ్వాల్సి వస్తే క్వశ్చన్ అడుగుతాను, ప్రాక్టీస్ చేద్దాం, నో ప్రాబ్లం. ఎప్పుడైనా సరే చైన్ టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఇక్కడ కనిపించే ఈ 6 ఎక్కడైనా ఉన్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఎండింగ్లోనే పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని మిడిల్లో పెట్టడానికి లేదు. ఓకేనా, క్లియరా? సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. వాటికి సంబంధించి ఒక చైన్ మీకు ఇస్తాను, ఆ చైన్ చూసి మీరే చెప్తారు. సో ఏ విధంగా వాటికి ఇచ్చేటప్పుడు మనం ప్రియారిటీ ఇవ్వాలి. లోయెస్ట్ అండ్ ట్రూకట్ ముందుకు వెళ్ళేటప్పుడు చైన్ టెర్మినేట్ ఫంక్షనల్ గ్రూప్స్ కూడా మనకి చాలా అవసరం. వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఒకసారి చూడండి ఇక్కడ, రైట్. ఓకే, చైన్ టెర్మినేటింగ్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక చైన్ టెర్మినేటింగ్ మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో నిజానికి ఈ చైన్లో మీరు చూస్తే, ఈ చైన్ చూడండి ఒకసారి. మీరు ఈ చైన్లో చూసినట్లయితే మీకు ఎన్ని కార్బన్స్ కనిపిస్తున్నాయండి? సో ఈ చైన్లో మీకు చూసినట్లయితే ఒకసారి చూడండి, 1 ఇక్కడ ఒకసారి నేను చూడండి నెంబరింగ్ ఇచ్చినట్లయితే, సార్ ఇక్కడ పెద్ద చైన్ ఉంది సార్, 1 2 3 4 5 ఇక్కడ 5 ఉన్నాయి కదా సార్, దీన్నే మనం ప్రధానంగా మెయిన్ చైన్గా చూస్ చేసుకోవచ్చు కదా సార్ అని డౌట్ వస్తుంది. బట్ ఇక్కడ మనం చెప్పాను చూడండి, చైన్ టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్లో COOH ఉంది. సో కాబట్టి ఇప్పుడు మన చైన్ అనేది ఫామ్ చేసేటప్పుడు ఈ విధంగా వీటి నుండి మీరు ఫామ్ చేయాలి ఖచ్చితంగా. చూడండి, వీటిని ఫామ్ చేయాలి. దీన్ని మనం సైడ్ చైన్గా మనం విడిచిపెట్టాల్సి వస్తుంది. వీటిని మీరు సైడ్ చైన్గా మీరు విడిచిపెట్టాలి. సో దీన్ని మీరు మెయిన్ చైన్గా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఓకే
ఓకేనా, చూస్తున్నారు కదా మెయిన్ చైన్ అనేది చూస్ చేసుకునేటప్పుడు ఇక్కడ COOH ఉంది, చైన్ టెర్మినేటింగ్ అంటాం. సో ఇప్పుడు మనం చెప్పిన కండిషన్ ప్రకారం చైన్ టెర్మినేటింగ్ ఫంక్షన్ గ్రూప్ వస్తే అవి ఎండ్లో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో అవి ఎండ్లో ఉండాలి, వాటిని ఎప్పుడు మిడిల్లోకి తీసుకురాకూడదు. అలా అనుకునేటప్పుడు ఇక్కడ ఎండింగ్లో ఉండే Cతో మనం స్టార్ట్ చేసుకుని రావాలన్నమాట. ఇది చైన్ సంబంధించి చాలా 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 ఇంపార్టెంట్ రూల్. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ చైన్ టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఇక్కడ 7 మీకు చూపించడం జరిగింది, 6 అనేది మీకు స్క్రీన్ పైన ఉంది. వాటికి ఒక ప్రియారిటీ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది కూడా మీకు ఇప్పుడు చూపించడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ అనేది మైండ్లో పెట్టుకోవాలి లాంగ్ చైన్ని చూస్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు లోయెస్ట్ లొకేటెంట్ రూల్కి వద్దాం. సో లోయెస్ట్ లొకేటెంట్ రూల్లో మనం మెయిన్గా చూసేవి ఎన్ని టాపిక్స్? ఓకే, ఓకే ఓకే వెయిట్ చేయి సాయి ప్రణీత్, తొందర ఏం లేదు, దానికి పేరు పెట్టడానికి తొందర ఏం లేదు, పేరు పెట్టడానికి ప్రాక్టీస్ చేయడానికి ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అడుగుతాను. జస్ట్ మీరు రూల్స్ ప్రకారం వాటికి నెంబరింగ్ ఇవ్వడం, అదేవిధంగా చైన్ని చూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ప్రాక్టీస్ కోసం నా దగ్గర బోల్డ్ అంత ఉంది మీకోసం. సో కావాలంటే దీనికోసం సపరేట్గా క్విజే పెట్టేస్తాను, ఏం ప్రాబ్లమే లేదు. మీరు నీట్గా చైన్ని ఐడెంటిఫై చేయడం ముందు రావాలి మనకి, ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్పాం మనం? సో ఫంక్షనల్ గ్రూప్ అనేది ఏవైతే చైన్ టెర్మినేటింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయో అవి ఎక్కడైనా ఉంటే వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అదేవిధంగా చైన్లో ఎప్పుడైనా ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మీరు దేనికి ఇవ్వాలి? డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, నెక్స్ట్ మనకు కావాల్సింది ఫంక్షనల్ గ్రూప్. ఈ మూడింటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ మీరు ట్రిపుల్ బాండ్ అయితే ట్రిపుల్ బాండ్కి ఇవ్వాలా, డబుల్ బాండ్కి ఇవ్వాలా? మళ్ళీ సేమ్ కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ లోయెస్ట్ లొకేటెంట్ రూల్లో ఫస్ట్ మోడల్ మీకు ఇస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఒక కాంపౌండ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ కాంపౌండ్లో మీకు చూసినట్లయితే మెయిన్ చైన్ అనేది మీకు తెలుసు హైయెస్ట్ కార్బన్స్ ఉన్నవి చూసుకుంటారు. ఇక్కడ మీకు ఉన్నాయి 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. సో 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇట్ ఈస్ ఏ పెంటేన్. ఓకే, క్లియర్ అయిపోయింది, పెంటేన్ అయిపోయింది. బట్ లోయెస్ట్ లొకేటెంట్ రూల్ ప్రకారం అయితే నెంబరింగ్ ఎటువైపు నుండి ఇవ్వాలి? ఇటువైపు నుండి ఇవ్వాలా లేదా ఇటువైపు నుండి ఇవ్వాలా? డౌట్ వస్తుంది. సో ఎటువైపు నుండి ఇవ్వాలి అంటే అక్కడ సైడ్ చైన్ ఏదైతే ఉందో దానికి లోయెస్ట్ నెంబర్ రావాలి. ఫస్ట్ ప్రయారిటీ బ్రాంచ్. ఫస్ట్ ప్రయారిటీ మీరు దేనికి ఇస్తారు? బ్రాంచ్కి ఇస్తారు. అలా అనుకునేటప్పుడు ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చూడండి, CH3 అంటే మిథైల్. సో ఈ మిథైల్కి లోయెస్ట్ నెంబర్ వచ్చేటట్టు చూసుకోండి. అలా అయితే 1 2 3 4 5 అవుతుంది. అలా అనుకుంటే మనం ఏం రాస్తాం? 2 ఇథైల్. ఓకేనా, 2 ఇథైల్. ఇక్కడ ఏముంది చూడండి, 1 2 3 4 5 కాబట్టి పెంటేన్. ఓకే, దాన్ని ఏమంటాం? 2 ఇథైల్ పెంటేన్ అంటాం. సో లోయెస్ట్ రూల్ ప్రకారం ఏం చేయాలంటే CH3 ఫస్ట్ బ్రాంచ్కి లోయెస్ట్ నెంబర్ ఇస్తారు. అండ్ సెకండ్ వన్ చూద్దాం. సో బ్రాంచెస్కి ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, సో బ్రాంచెస్ తర్వాత అంటే బ్రాంచెస్ కన్నా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది ఇంకేమైనా ఉందా? బ్రాంచెస్ తర్వాత మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే సబ్స్టిట్యూట్కి ఇవ్వాలి. సో సబ్స్టిట్యూట్ మీద కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. రైట్. సో సరే, ఇప్పుడు మరి దీనికి ఏ విధంగా పెడతారు? దీన్ని ఎవరైనా పేరు పెట్టండి, దీన్ని ఎవరైనా పేరు పెట్టి నాకు ఇవ్వండి. దీన్ని ఎవరైనా పేరు పెట్టి నాకు ఇవ్వండి. ఇథైల్ కాదు, రాసేటప్పుడు ఇథైల్ అని రాసానా? ఓకే, చెక్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. ఓకే సారీ మిథైల్ అది 2 మిథైల్ అది. ఓకే, సో దీన్ని నేమ్ ఎవరైనా రాసి ఇవ్వగలరా? మిథైల్. ఇట్ చేంజ్ చేస్తాను, నో ప్రాబ్లం. సో దీని పేరు ఏమవుతుందో ఒకసారి చెప్పండి. ఓకే, దీని పేరు ఏమవుతుంది? ఓకే రాసేటప్పుడు సో
ఇప్పుడే మీకు క్లియర్గా అర్థమైపోయింది మీరు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఐ థింక్ ప్రణమ్య, ఆర్ యూ వాచింగ్? విల్ యూ గివ్ ద నేమ్? ప్రణమ్య, సో దీని పేరు ఏమవుతుందో ఒకసారి చెప్పగలవా? ఎస్. సో మెయిన్ ప్రాబ్లం ఇక్కడే ఉంది. సో కార్బన్ కాంపౌండ్ని నేమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, సిహెచ్ రామకృష్ణ గారు, వెల్కమ్ సార్ అండ్ గివ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా సరే ఒకే దగ్గర రెండున్నా సరే వాటి నెంబరింగ్ అనేది 2 times ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇక్కడ ఒకటి ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒకటి ఉంది, అంటే 2 దగ్గర 2 ఉన్నాయి. సో 2 2 అని రాయాలి. అండ్ 5 దగ్గర ఉంది, 5 ఒకటి రాయాలి. 2 2 5 అండి. ఓకే, దాన్ని ఏమేమి రాయాలి? 2 2 5. సో ఎన్ని ఉన్నాయి చూడండి, 3 ఉన్నాయి. సో 3 ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమనాలి? ట్రై. సో ఉన్నవి ఏంటి అవుతాయండి? అవి మిథైల్. సో 2 2 5 మిథైల్. సో ఇప్పుడు చూడండి, మెయిన్ చైన్ సెలెక్ట్ చేయండి. 1 2 3 4 5 6 6 ఉన్నాయి కాబట్టి హెక్సా. సో అన్నీ కూడా సింగిల్ బాండ్సే కాబట్టి ఏన్. సో 2 2 5 ట్రై మిథైల్ హెక్సైన్, రైట్ ఆన్సర్. ఐ థింక్ ఇప్పుడు చూసారు కదా. సో 2 2 3 కదమ్మా, 2 2 5 తల్లి. ఓకేనా? సో చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే 2 దగ్గర డై ఉంది కదా అని 2 ఒకేసారి రాసి డై అని రాస్తారు. అలా ఎప్పుడు రాయకూడదు. 2 2 5 ట్రై మిథైల్ హెక్సా ఎయిన్. ఓకేనా? సో సింపుల్గా ఉంటుంది, బట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో మీకు బ్రాంచెస్ అయ్యాయి. సో ఇలా అయితే మరో చిన్న ట్రికీ క్వశ్చన్. సో మీ భాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటాం? ట్రికీ క్వశ్చన్ అంటాం. సో ఒక ట్రికీ క్వశ్చన్ మీకోసం. ఈ ట్రికీ క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్దాం ఒకసారి. ఓకే ఓకే, ట్రికీ క్వశ్చన్ మీకోసం. ఎస్, చాలా యాంగ్జైటీగా ఉన్నారు. సో మీకోసం చిన్న ట్రికీ క్వశ్చన్. దీని పేరు ఒకసారి మీరు చెప్పండి. ఈలో మీకోసం ఆ ట్రికీ క్వశ్చన్ మిస్ అయ్యాను, వెతుకుతున్నాను మీకోసం. ఈ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేయండి, వెయిట్ చేస్తాను. సో 3ంటికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ అనేది ఒకేసారి మీకు క్లియర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఫోర్ మిథైల్ 2. ఓకే, కమాన్ ట్రై చేయండి. దాని పేరు ఏమవుతుందో ట్రై చేయండి. రైట్. సో 4 మిథైల్ పెంట్ 2 ఇన్. ఓకే అమ్మా, రైట్ ఆన్సర్. ఓకే, ఇలా ఇచ్చేటప్పుడు ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే మీకు ఇంతకుముందు చెప్పాం, ఫస్ట్ బ్రాంచెస్కి ఇస్తాం, బ్రాంచెస్ తర్వాత డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్,
అండ్ తర్వాత సబ్స్టిట్యూట్ అండ్ తర్వాత ఫంక్షనల్ గ్రూప్. సో అలా అనుకున్నట్లయితే సో మనకి బ్రాంచెస్ కానీ లోయెస్ట్ లొకేటెడ్ రూల్ ప్రకారం ఇవ్వాలని కాదు, ఇప్పుడు మనం ఏం చేయాలి, డబుల్ చైన్కి ఇవ్వాలి. సో డబల్ చైన్కి ఇవ్వాలి కాబట్టి 1 2 3 4 5 అవుతుంది. సో 5 ఉన్నాయి. సో ఒక బ్రాంచ్ ఉంది. సో బ్రాంచ్ ఉంది కాబట్టి CH3 ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, ఎస్ చెప్తున్నామండి, CH3 ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం మనం, మిథైల్ అంటాం. సో 4 మిథైల్. సో 4 మిథైల్. సో బ్రాంచెస్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి పెంటా. అండ్ డబుల్ బాండ్ ఎక్కడ ఉంది చూడండి, ఆఫ్టర్ 2. ఓకే, ఆఫ్టర్ 2 ఉంది. ఓకే, 2 తర్వాత ఉంది కాబట్టి 2 అవుతుంది. 2 ఇన్. ఓకేనా. సో ఎలా అయితే మనకు 4 మిథైల్ పెంటా ఇన్. సో చూస్తారు కదా, 4 మిథైల్ పెంటా 2 ఈన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, దీనికి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి, ఎస్ డబుల్ బాండ్ ఇచ్చారు, ఇక్కడ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు ఉన్నాయి. సో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు ఉన్నాయి, ఇలాంటప్పుడు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వెనెవర్ చూడండి, ఎప్పుడైనా సరే డబుల్ బాండ్ చూడండి ఒకసారి, నెంబరింగ్ ఇటు నుండి ఇవ్వండి, 3 4 5 1 2 3 4 5. అలా మీకోసం ఇంకోటి రాస్తున్నాను, CH2 CH3 సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ ఓకే CH2 ఓకే అలా కాదు కానీ. సో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒకసారి చూడండి. సో ఎప్పుడు కూడాను నో సార్, నో 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 ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ రెండు ఒకేసారి వచ్చేటప్పుడు, ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ ఒకేసారి వచ్చేటప్పుడు డబుల్ బాండ్కి ప్రియారిటీ ఇవ్వాలి. ట్రిపుల్ బాండ్కి డబుల్ బాండ్ రెండు ఒకేసారి వచ్చేటప్పుడు మీరు డబుల్ బాండ్కి ప్రియారిటీ ఇవ్వాలి, ట్రిపుల్ బాండ్కి కాదు. ఓకేనా. సో దీన్ని ఈక్వలెంట్ సెట్ అని పిలుస్తాం. ఈక్వలెంట్ సెట్ వచ్చేటప్పుడు అంటే రెండింటికి ఒకే నెంబర్ వచ్చే అవకాశం వచ్చేటప్పుడు మీ డబుల్ బాండ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఈక్వలెంట్ సెట్ అంటాం దీన్ని. ఈక్వలెంట్ సెట్ వచ్చేటప్పుడు మీరు ఎప్పుడు కూడాను డబుల్ బాండ్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా. సో అలా అనుకుంటే దీనికి ఏమవుతుంది చెప్పండి, డబుల్ బాండ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అలా అనుకుంటే మీరు నేమ్ అనేది ఒకసారి ఇవ్వండి. దీని నేమ్ ఏమవుతుందో ట్రై చేయండి ఒకసారి. రైట్. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం రెండు ఇవ్వడం జరిగింది. సాధారణంగా పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేది ఈ రెండు విషయంలోనే. వీటిని ఏమంటాం, లోయెస్ట్ లొకేటెంట్ సెట్ రూల్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సో డబుల్ బాండ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా, ట్రిపుల్ బాండ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా అంటే నెంబరింగ్ ఇచ్చేటప్పుడు రెండు కూడా చూడండి, లోయెస్ట్ నెంబర్లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు ఈక్వల్గా వచ్చాయి అనుకోండి, అలాంటప్పుడు మాత్రం డబుల్ బాండ్కి ప్రయారిటీ ఇస్తారు. అలా కాకుండా నెంబరింగ్ ఇచ్చేటప్పుడు డబుల్ బాండ్ కన్నా తక్కువ ట్రిపుల్ బాండ్కి అవకాశం వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మీరు ట్రిపుల్ బాండ్కి అవకాశం ఇవ్వాలి. చూడండి ఒకసారి, కన్ఫ్యూజన్ అవుతాను, క్లియర్గా చెప్తున్నాను. సో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు ఈక్వలెంట్గా వచ్చేటప్పుడు డబుల్ బాండ్కి ప్రియారిటీ ఇవ్వాలి. వేరేజ్ అవకాశం లేనప్పుడు తక్కువ నెంబర్ డబుల్ బాండ్ కంటే ట్రిపుల్ బాండ్ తక్కువ ఇవ్వడానికి అవకాశం వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ట్రిపుల్ బాండ్కే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో కన్ఫ్యూజన్ వద్దు, ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి అడగండి, చెప్తాను. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో మీకు ఇచ్చినటువంటి నెక్స్ట్ కాంపౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కాంపౌండ్ ఒకసారి చెక్ చేయండి. సో ఈ కాంపౌండ్ గురించి చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. సో ఈ మూడు కాంపౌండ్లు ఒకేసారి మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే డబుల్ బాండ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలా, ట్రిపుల్ బాండ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలనే సందేహం చాలా ఉంటుంది. సో సాధారణంగా డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు ఒకేలా ఉండి రెండు ఒకే నియమంలో ఉంటే డబుల్ బాండ్కి ప్రియారిటీ ఇవ్వాలి. లేని పక్షంలో ట్రిపుల్ బాండ్కి లోయెస్ట్ నెంబర్ ఉంటే ట్రిపుల్ బాండ్కి ఇవ్వండి. ఓకేనా. డబుల్ బాండ్కి లోయెస్ట్ నెంబర్ ఉంటే డబుల్ బాండ్కి ఇవ్వండి.
సో ఇక్కడ ఆప్షన్ మీదే రెండు ఈక్వల్గా వచ్చినప్పుడు మాత్రమే డబుల్ బాండ్కి లోయెస్ట్ నెంబర్ ఇస్తారు. సో క్లియర్గా మళ్ళీ మీకు చెప్తున్నాను, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్, ఒకసారి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండూ కూడా ఒకే కాంపౌండ్లో ఉంటే దేనికి తక్కువ అవకాశం వస్తే దానికి తక్కువ ఇవ్వండి. ఒకవేళ రెండు ఈక్వల్గా వస్తే మాత్రమే డబుల్ బాండ్కి ప్రియారిటీ ఇవ్వండి. ఓకే, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దండి. ఒకే కాంపౌండ్లో ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ ఉన్నట్లయితే దేనికి తక్కువ నెంబర్ వస్తే దానికే ప్రియారిటీ ఇవ్వండి. ఒకవేళ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయనుకోండి, అప్పుడు మాత్రం డబుల్ బాండ్కి ప్రియారిటీ ఇవ్వండి. ఓకేనా, క్లియరా? ఓకే సార్, ఐ థింక్ సాయి ప్రణీత్ యు గాట్ ది మెసేజ్. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు కూడా ఒకే కాంపౌండ్లో ఉంటే దేనికి లోయెస్ట్ వస్తే దానికే లోయెస్ట్ నెంబర్ ఇవ్వండి. అలా కాకుండా రెండు కూడా ఈక్వలెంట్గా వచ్చాయనుకోండి, చూసారు ఇక్కడ ఈక్వలెంట్ సెట్ రూల్ అంటాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈక్వలెంట్ సెట్ రూల్ అని పిలుస్తాం. ఈక్వలెంట్ సెట్ రూల్ వచ్చేటప్పుడు మాత్రం డబుల్ బాండ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఓకేనా, రెండు ఈక్వల్గా వచ్చేటప్పుడు డబుల్ బాండ్కి ప్రియారిటీ ఇవ్వాలి. నెంబరింగ్లో తక్కువగా వచ్చేటప్పుడు ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే ట్రిపుల్ బాండ్కి మీరు అవకాశం ఇవ్వచ్చు. ఓకేనా, సో క్లియర్ ఐ థింక్. ఎస్, దాని పేరు చెప్పండి ఒకసారి పేరు పెడదాం దీనికి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 ఉన్నాయి కాబట్టి ఏమంటారు? హెప్టా. సో సెకండరీ సఫిక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి ప్రైమరీ సఫిక్స్లో ఏమిస్తాం దానికి? 4 దగ్గర మనకి ఏముంది? ఈన్ ఉంది. 4 ఈన్ అండ్ 1 ఐన్. 1 ఐన్. ఓకేనా, రైట్. హెప్టా 4 ఇన్ 1 ఐన్. ఓకేనా, క్లియర్, అర్థమైంది అనుకుంటా అందరికీ కూడా. ఓకే, సో ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ వచ్చేటప్పుడు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది. అండ్ నెక్స్ట్ మీకోసం నెక్స్ట్ ఇక ముందుకు వెళ్దాం. సో ఫంక్షనల్ గ్రూప్స్కి సంబంధించేటప్పుడు లోయెస్ట్ లొకేటెంట్ దేనికి ఇవ్వాలి? ఓకే, రైట్. సో ఇప్పుడే మీకు చెప్పుకున్నాం కదా లోయెస్ట్ అండ్ ట్రొకెల్ రూల్ ప్రకారం. సో ఏది ఇందులో రైట్ అవుతుందంటే రెండు కూడా ఈక్వలెంట్ నంబరింగ్ ఇచ్చేటప్పుడు డబుల్ బాండ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే సార్, కరెక్టే సార్. హెప్టా 4 ఇన్ 1 ఐన్ సార్. ఓకే అండి. సో ఈక్వలెంట్ నంబరింగ్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మీరు డబుల్ బాండ్కి ఇస్తారు, లేనప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఉంటే దానికే మీరు తీసుకుంటారు, డబుల్ అయినా ట్రిపుల్ అయినా. ఓకే, నెక్స్ట్ మీకోసం లోపలికి వెళ్దాం. సో ఏదైనా డౌట్ ఉంటే వెంటనే క్వశ్చన్ అడగండి. ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా మీకు ఏ డౌట్ ఉన్నా IUPSCలో ప్రతి క్వశ్చన్ ఇక్కడ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి ఫంక్షనల్ గ్రూప్స్ చూసారు కదా, డబుల్ బాండ్ ఫంక్షనల్ గ్రూప్ రెండు వచ్చేటప్పుడు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? ఓకే, తర్వాత ఏంటంటే చాలామందికి చూసారు కదా, ఫస్ట్ బ్రాంచ్ తర్వాత డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్. సో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ తర్వాత మనకి వెంటనే రావాల్సింది యాక్చువల్గా అయితే సబ్స్టిట్యూట్ రావాలి, బట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ మనకి ఎంటర్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఇక్కడ OH కనిపిస్తూ ఉంది, అండ్ ద సేమ్ టైం ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. అయితే రెండింటికి దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అంటే లోయెస్ట్ లొకేటెంట్ రూల్ ప్రకారం ఫంక్షనల్ గ్రూప్కే మీరు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే, అలా అనుకుంటే 1 2 3 4 5 అవుతాయి. 5 కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం మనం? పెంట. ఓకే, పెంట. సో డబుల్ బాండ్ ఉంది కాబట్టి దాన్ని ఏమని పిలవాలండి మనం? డబుల్ బాండ్ ఉంటే దాన్ని ఏమని పిలవాలి? ఈన్. అయితే ఈన్ ఎక్కడుంది చూడండి, 4 తర్వాత, కాబట్టి 4 పెంట 4 ఈన్. ఓకే, తర్వాత ఆల్ ఎక్కడుంది చూడండి, 2 కాబట్టి 2 ఆల్. పెంటా 4 ఇన్ 2 ఆల్ అంటే దీని యొక్క పేరు. ఓకే, ఈ విధంగా చూస్తారు. సో ఇప్పటివరకు చెప్పిన దాని మీద ఏమైనా కన్ఫ్యూజన్ కానీ ఉన్నా, మీకు ఏదైనా రాంగ్ కాన్సెప్ట్లా ఉన్నా వెంటనే క్వశ్చన్ అడగండి, ఇమీడియట్గా మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాం. ఓకే, వీ హ్యావ్ ఆల్ ఎవిడెన్సెస్ అండ్ ఆల్ మెటీరియల్ హియర్. అండ్ సో ఈ విధంగా మనకి ఏంటంటే
ఫంక్షనల్ గ్రూప్ డబుల్ బాండ్ ఉన్నట్లయితే ఫంక్షనల్ గ్రూప్కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అయితే ఫంక్షనల్ గ్రూప్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది, చైన్ టెర్మినేటింగ్ ఇచ్చేటప్పుడే మీకు ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ లోపలికి వెళ్దాం ఒకసారి. ఇంకా ఏవైనా కండిషన్స్ ఉన్నాయా నంబరింగ్లో? సో మ్యాక్సిమం మీకు నెంబరింగ్ కూడా క్లియర్ అయిపోయిందండి. సో ఇక మనం డైరెక్ట్గా ప్రాక్టీస్కి వెళ్ళిపోవడమే. ఎస్, సో ఇది మన అవుట్ ఆఫ్ సిలబస్. ఓకే, సో మ్యాక్సిమం కూడా మీరు బాగానే చేశారండి అన్నీ కూడా. సో ఐ థింక్ యూ గాట్ మ్యాక్సిమం కాన్సెప్ట్. సో మ్యాక్సిమం కాన్సెప్ట్ అంతా అయిపోయింది. ఇక నేమింగ్ మన మాత్రం మిగిలిందండి. నెంబరింగ్ అయిపోయింది, నేమింగ్లోకి వద్దాం. సో నేమింగ్ అనేది ఏ విధంగా చేయాలి? సో ఇది ఇంతకుముందు మనం చెప్పాం, మళ్ళీ ఇస్తున్నాం. దీని యొక్క పేరు ఏమవుతుందో ఒకసారి చెప్పండి, దీని యొక్క నేమ్ ఏమవుతుందో చెప్పండి, దీని నేమ్ ఏమవుతుందో చెప్పండి. అండ్ దీంతో మనకి ఏమవుతుందంటే ద లోయెస్ట్ లొకేటెడ్ రూల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీని నేమ్ ఎవరైనా చెప్తారా? నో నో నో, టు ఆల్ పెంటెన్ కాదు సార్, అలా అనకూడదు. టు ఆల్ చెప్పకూడదు, ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్ని మ్యాక్సిమం అండ్ అంటే సెకండరీ సఫిక్స్లో మాత్రమే యాడ్ చేయాలి సార్. సెకండరీ సఫిక్స్లో మాత్రమే యాడ్ చేయాలి. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో అది పెంటా 4 in 2 all ఈజ్ అవుతుందండి. ఇలా కాదు, 2 all 4 పెంటెన్ కాదు సార్, ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్స్ని ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ పెట్టాలి. ఓకే అండి, సఫిక్స్లోనే యాడ్ చేయాలి. సో దీన్ని నేమ్ ఏమవుతుందో చెప్పండి. సో ఇంతకుముందే మీకు చెప్పాం, ఫంక్షనల్ గ్రూప్లో ఉండే కార్బన్ని కూడా మీరు కౌంట్ చేయాలి. సో అలా అనుకుంటే దీని నేమ్ ఏమవుతుంది? కమాన్, సో దీని నేమ్ ఏమవుతుందో ట్రై చేయండి ఒకసారి. సో లోయెస్ట్ లొకేటెడ్ రూల్ అయిపోయింది, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్, మొత్తం అంతా అయిపోయింది. ఇక్కడ డైరెక్ట్ నేమ్స్ మనం పెట్టుకోవడమే. సో డైరెక్ట్ ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం ప్రాక్టీస్కి వెళ్ళిపోతున్నాం. ఓకే 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 అమ్మా, రైట్. సో రైట్, 2 ethyl butylic acid రైట్ ఆన్సర్. ఎందుకంటే 1 butylic acid అన్న డైరెక్ట్గా యాడ్ చేసేసిన నో ప్రాబ్లం, రైట్. ఓకే, ఐ థింక్ ఓకే మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఓకే అండి, దీంతో మనకి ఏమవుతుంది? లోయెస్ట్ లొకేటెడ్ రూల్ కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? బ్రాంచ్ తర్వాత ప్రయారిటీకి దేనికి ఇవ్వాలి? సబ్స్టిట్యూట్, క్లోరోబ్రోమో అయోడోమిన్ చెప్పుకున్నాం కదా, వాటికి ఇవ్వాలి. థర్డ్ దేనికి ఇవ్వాలి అంటే నేను అసెండింగ్ ఆర్డర్లో చెప్తున్నాను. లీస్ట్ అయితే బ్రాంచ్, లీస్ట్ తర్వాత ఫంక్షనల్ తర్వాత డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్, తర్వాత వచ్చేసి మెయిన్ ఫంక్షనల్. ఓకేనా? సో సెకండ్ ఆప్షన్ అయితే సబ్స్టిట్యూట్ అంటాం, దాన్ని ఫంక్షనల్ గ్రూప్ కూడా వాడచ్చు. ఓకే అండి, సో నెక్స్ట్ ఇక నుండి మనం డైరెక్ట్గా నేమింగ్కి వెళ్తున్నాం. నేమింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఒక చిన్న కండిషన్స్ మనం ఫాలో అవ్వాలి, వాటిని గురించి మాట్లాడుకుంటూ లోపలికి వెళ్దాం. సో అమ్మయ్య కంప్లీట్ అయిపోయిందండి, మీరేం కంగారు పడకండి. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా నేమింగ్ ఏ విధంగా ఇవ్వాలి, నేమింగ్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా మనం వాటికి నేమ్ పెట్టాలి అనేది ఒకసారి చూసేద్దాం. ఎస్ ఓకే 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 రైట్. దీని పేరు ఏమవుతుందో చెప్పండి. ఎస్, దీని పేరు ఏమవుతుందో చెప్పండి. రైట్, ఓకే అండి, ప్రాక్టీస్ ఆల్ ద బెస్ట్. కంప్లీట్ అయిపోయింది, IUPAC కంప్లీట్ అయిపోయింది. 40 minutes అన్నాం, బట్ 90 minutes తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. సో దీని పేరు ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ నుండి నేమింగ్. సో మీరు నేమ్ ఇవ్వండి, అది కరెక్టా కాదో నేను చెక్ చేసుకుంటాను. నౌ ఇట్స్ యువర్ టైమ్ టు ప్రాక్టీస్. సో ఎస్ అయిపోయింది, మీరు ఇక ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ప్రాక్టీస్కి వచ్చేసాం, కంప్లీట్ అయిపోయింది. నామిక్లేచర్ కంప్లీట్ అయిపోయింది, మీరు ఇక ప్రాక్టీస్ చేసుకోవడమే. కావాల్సిన మొత్తం అయిపోయాయి, సఫిక్స్లు అయిపోయాయి, ప్రిఫిక్స్లు అయిపోయాయి, రూట్ చైన్ అయిపోయింది, అండ్ బ్రాంచెస్ అయిపోయాయి, ఫంక్షనల్ గ్రూప్స్ అయిపోయాయి, మొత్తం అన్ని ఆల్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక సైక్లో పైన ఒక 2 ప్రాక్టీస్ చేసేసి దీన్ని చెప్పేస్తే సరిపోతుంది. ఎస్,
మీరు డైరెక్ట్గా చెప్పండి ఒకసారి. టూ 3 ఇథైల్ 4 మిథైల్ హెక్సేన్. ఓకే అండి రామకృష్ణ గారు. సో లోయెస్ట్ లొకేటెంట్ రూల్ ప్రకారం దీనికి నెంబరింగ్ ఒకసారి ఇద్దాం ఒకసారి. ఎస్ ఓకే సాయి ప్రణీత్ గివ్ యువర్ 2 ఇథైల్ 2 మిథైల్ హెక్సేన్. ఓకే చూడండి ఒకసారి 1 2 3 4 5 6 అలా అయినట్లయితే ఇక్కడ మనకి ఇథైల్ కనిపిస్తుంది, ఇక్కడ మీకు మిథైల్ కనిపిస్తుంది. ఓకే సో అలా అనుకుంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రూల్ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఈ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి దీనికి లోయెస్ట్ నెంబర్ ఇవ్వండి. రెండు ఒకటే, లోయెస్ట్ లొకేటెంట్ రూలు అదేవిధంగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చూస్తే ఎక్కువ కూడా లోయెస్ట్ లొకేటెంట్ రూల్నే మనం ఫాలో అవ్వాలి. బట్ ఇక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి 3 ఇథైల్ 4 మిథైల్ హెక్సేన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసేద్దాం. ఓకే వెరీ ఫాస్ట్గా చేస్తున్నారు. ఐ థింక్ ఎవ్రీ వన్ గాట్ ది కరెక్ట్ మెసేజ్. ఓకే 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 అండ్ నెక్స్ట్ మీకోసం రైట్ దీని పేరు ఏమవుతుంది? ఎస్ వాట్ ఈస్ ఇట్స్ నేమ్? దీని పేరు ఏమవుతుంది ఫాస్ట్గా? ఓకే 4 ఇథైల్ 3 మిథైల్ హెక్సేన్. ఓకే సో కమాన్ సాయి ప్రణీత్, వై దీనికి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నావు? 1 2 3 4 కదండి, 4 ఉంటే దాన్ని ఏమంటాం? బ్యూట్ అంటాం. ఓకే బ్యూట్. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి 1 3 డైఈన్. ఓకే డైఈన్ వస్తుంది. బ్యూట్ 1 3 డైఈన్. వన్ 3 డైఈన్ వస్తుంది. ఓకే బ్యూట్ 1 3 డైఈన్. సార్ 4 కాదు సార్ 3, దేని తర్వాత ఉందో దాని ముందు నెంబర్ని కౌంట్ చేసుకోవాలి మనం. సో దేని తర్వాత అయితే ఉందో దాని ముందు నెంబర్ని తీసుకోవాలి. 1 3 డైఈన్ అవుతుంది సార్. ఓకే సో బ్యూట్ 1 3 డైఈన్ అండి. సో నెక్స్ట్ మీకోసం ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ని డైరెక్ట్గా చేస్తున్నాం. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. 1 3 డైఈన్ అండి. ఓకే టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి, సో అవి ఏవైనవి మీకు చెప్తాం, నో ప్రాబ్లం. వాటిని మనం ఫాలో అవుతూ వెళ్ళాలి. ఒక దగ్గర చిన్న 3 ఓకే ఇది అయిపోయింది. ఓకే దీని ఒకసారి ఆన్సర్ చేయండి. దీన్ని ఏం చెప్పండి ఒకసారి. సో మీ టెక్స్ట్ బుక్లో ఉండేవి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోకి వెళ్ళిపోయాం. సో వీలైనంత తొందరగా వాటిని క్లోజ్ చేసేద్దాం. ఓకే దాని నేమ్ చెప్పండి ఒకసారి తొందరగా. మొత్తం మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్లన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి. రైట్ మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఎక్సర్సైజ్ కూడా ఇక్కడ తీసుకొచ్చేయడం జరిగింది. అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. రైట్ అన్నీ చేసుకుని వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందండి. సో మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్లన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ దాన్ని నేమ్ ఏమవుతుందో చెప్పండి. కమాన్ క్విక్.
అయ్యో సార్ సేమ్ మళ్ళీ ఒకసారి చూడండి, దీన్ని రెండు విధాలుగా ఇద్దాం. ఒకసారి దీనికి నేమ్ పెడదాం. సో 1 2 3 4 5 6 ఇక్కడ 1 ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఇలా అనుకుంటే ఇథైలు ఉంది, మిథైలు ఉందండి. ఇథైలు ఉంది, మిథైలు ఉంది. సో మనకి ఈలో ఫస్ట్ వస్తుందా ఎంలో ఫస్ట్ వస్తుందా చూసుకోండి. ఈలో ఫస్ట్ వస్తాయి కాబట్టి అలా విధంగా వేసుకుంటే వాటి యొక్క కోడింగ్ చూస్తే ఇక్కడ ఏమొస్తుంది చూడండి. 2లో ఒక ఇథైల్ ఉంది, 5లో ఒక ఇథైల్ ఉంది, అండ్ చూడండి ఒకసారి 2లో ఒకటి, 5లో ఒకటి ఉంది, అండ్ 4లో మనకి ఏముంది ఒకసారి 1 2 3 4 ఉందండి. ఓకే, సో దీన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి రివర్స్ ఆర్డర్లో చూద్దామండి ఒకసారి. సో ఇలా చూసుకున్నట్లయితే ఇథైల్ ఏంది 2లో ఒకటి ఉంది, అండ్ 5లో ఒకటి ఉంది, అండ్ ఇక్కడ చూడండి మరి ఇటువైపు నుండి చూస్తే 3లో ఉంది. చూసారు కదా. ఎస్ 1 2లో ఉంది, 3 4లో ఉంది, 5లో ఉంది. ఎస్ ఇక్కడ 2 ఆర్డర్స్ వచ్చాయి చూసారా మీకు. ఇలా ఇచ్చేటప్పుడు దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అంటే 2 కంపేర్ చేసుకోండి. ఫస్ట్ వన్ చూడండి. ఓకే, మీకోసం క్లియర్గా రాస్తానండి మళ్ళీ. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ కాంపౌండ్ని మనం ఏం చేస్తున్నాం అంటే నేమింగ్ చేస్తున్నాం. ఒకసారి దీంట్లో కాస్త ట్రిక్ ఉందండి. సో ఆ ట్రిక్ కోసమే మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చేస్తారా? ఇక్కడ చూడండి ఇటువైపు నుండి నెంబరింగ్ ఇద్దాం. 1 2 3 4 5 6 అలా అనుకుంటే కాంపౌండ్ ఏమవుతుంది చూడండి. 2 మిథైల్, 5 మిథైల్, 3 ఇథైల్. చూస్తున్నారు కదా, అంటే 2 5 మిథైల్ 3 ఇథైల్ అవుతుంది. ఓకే, రివర్స్ ఆర్డర్లో చూద్దాం. 1 2 3 4 5 6. ఓకే, అలా అనుకుంటే 2 చూడండి ఒకసారి 2 5 మిథైల్ అండ్ 4 ఇథైల్. సో ఇథైల్కి ఎక్కడ మీకు లోయెస్ట్ నెంబర్ వచ్చింది చూడండి. ఇథైల్కి లోయెస్ట్ నెంబర్ ఎక్కడ వచ్చింది? ఇథైల్కి. ఎందుకు? ఈ ఫస్టా ఎం ఫస్టా? మీకు ఈ ఫస్ట్ కదండి. సో ఈ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి, ఈ అనేది మీకు ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈకి లోయెస్ట్ నెంబర్ ఇవ్వండి. అంటే పైన ఇచ్చినటువంటి నెంబరింగే కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇథైలు మిథైలు తీసుకున్నాం అనుకోండి, లోయెస్ట్ నెంబర్ అనేది దేనికి వస్తుందో దాన్ని మీరు తీసుకుంటారు. అలా అనుకుంటే పైన ఇచ్చినటువంటి ఈ సిరీసే మనకి కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఉండేవి ఫాస్ట్ ఫ్యాక్టరీ చేద్దామండి. సో చాలా టైం అవుతుంది ఇప్పటికే. సో మీకోసం ఒక్కొక్కటి మీ టెక్స్ట్ బుక్లో ఉంది. దీని కాంపౌండ్ నేమ్ ఏంటి? ఫాస్ట్గా చెప్పేయండి, ఫాస్ట్గా. ఇంతకుముందు చెప్పాం డబుల్ బాండ్ ప్రియారిటీ ఇవ్వాలా? ఓకే ఓకే, 3 ఇథైల్ 2 5 డై మిథైల్ హెక్సైల్. ఓకే అమ్మా, కరెక్టేనమ్మా. ఎస్, ఇట్స్ రైట్ ఆన్సర్. సో టెక్స్ట్ బుక్లో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఒకసారి టెక్స్ట్ బుక్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాం. దీని పేరు ఏమవుతుంది? కమాన్ ఫాస్ట్. కమాన్ ట్రై చేయండి. ఓకే, మొత్తం ఇందులో కార్బన్ 5 ఉన్నాయండి. సో చూడండి ఇలా ఇచ్చినా సరిపోతుంది. సో 3లో వచ్చింది. అదేవిధంగా
ఇటు నుండి ఇచ్చినా కూడాను సరిపోతుంది. సో మనకు ఆప్షన్ లోయెస్ట్ నెంబర్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సిరీస్ని తీసుకోండి. ఎందుకంటే మెయిన్ ప్రయారిటీ మనకి ఆల్. ఓకే, మెయిన్ ప్రయారిటీ మనకి ఆల్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. బట్ రెండు వైపుల నుండి కూడా లోయెస్ట్ నెంబర్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి మనం ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా అనుకుంటే ఏమవుతుంది చెప్పండి, పెంట. సో ఇది సెకండరీ డబుల్ బాండ్ ఉంది, ఎక్కడ ఉంది చూడండి, 4 దగ్గర ఉంది. పెంటా 4 in 1 all. ఓకే అండి, పెంటా 4 in 1 all రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. ఇవి మన టెక్స్ట్ బుక్లో ఉన్నవండి. ఇప్పుడు మనం చేస్తున్నవి కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నవి చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, రైట్. సో దీన్ని ఏమంటారు చెప్పండి ఒకసారి, దీన్ని ఏమంటారు? CHO ఉంటే దాన్ని ఏమని పిలుస్తామండి, ముందు చెప్పండి. ఓకే కమాన్, తొందరగా టైం అయిపోతుంది. సో మీ టెక్స్ట్ బుక్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాం ఇప్పుడు. టెక్స్ట్ బుక్లో ఉన్నవి బయట కాదండి. సో టెక్స్ట్ బుక్లో మొత్తం ప్రాక్టీస్ చేసేది ఫాస్ట్గా. దీన్ని ఏమని పెట్టాలి? సో లోయెస్ట్ అండ్ లొకేటెడ్ రూల్ ప్రకారం ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ ఇవ్వండి. ఎస్ సార్, 1 all కాదు 3 all కదా. ఓకే 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 అమ్మా, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే ఓకే. సో CHO ఉంది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి దీన్ని ఆల్ అంట. సో నెంబరింగ్ ఇటువైపు నుండి ఇవ్వండి. సో 3 1 2 3 1 2 3 3 ఉంటే ఏమని చెప్తాం, ప్రోప్ అంటాం. ఓకేనండి, ప్రోప్. సో అన్నీ కూడా సింగిల్ బాండ్సే, ఎన్ ప్లస్ ఫంక్షనల్ గ్రూప్ ఆల్. సో ముందు మనకి 2 క్లోరో ఉన్నాయి కాబట్టి 2,3 డై క్లోరో. సో 2,3 డైక్లోరో ప్రొపనాల్ అవుతుంది. సో చూడండి, సో కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు నాకు అర్థం కాదు. ఏం ప్రణమి, ఏం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముందమ్మా ఇందులో? సో నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాం ఇంతకు ముందే, ఫంక్షనల్ గ్రూప్లో ఉండే కార్బన్ని కూడా మీరు కౌంట్ చేయాలి. ఓకే, ఫంక్షనల్ గ్రూప్లో ఉండే కార్బన్ కూడా మీరు కౌంట్ చేయాలి. C1 2 3 2 3 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ప్రోప్ 3 ఉంటాయి కాబట్టి ప్రొపనాల్ అవుతుంది. అండ్ 2 3 డైక్లోరో ప్రొపనాల్ అవుతుంది. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముంది? ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇది చూడండి, దీని పేరు ఏమవుతుందో చెప్పండి. సో ఇప్పుడు చేసింది ఇదేనా? సో దీని పేరు ఏమవుతుందో చెప్పండి ఫాస్ట్గా. ఐ థింక్ ఇప్పటికే చాలా విన్నాం, చాలా ఫాస్ట్ అయిపోతుంది. సో ఇందులో సీలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టేయండి డైరెక్ట్గా. Okay, butanol. Okay, right. Next one, butanol.
బ్యూట్ 1 ఆల్ ఆర్ బ్యూటనాల్. ఓకే, ఓకే, లేట్ చేయకండి, ఇక ఫాస్ట్గా చేయండి. ఓకే, ఓకే 1 2. ఓకే అండి, బ్యూటేన్ మరి రాకూడదమ్మా, బ్యూట్ అంతే. బ్యూట్ 1 2 డైఈన్. ఓకే ప్రణమ్య, బ్యూట్ 1 2 డైఈన్ అమ్మా, రైట్. అండ్ నెక్స్ట్ వన్. సో దీనికి ఏమవుతుందో ఒకసారి చూడండి. COOH ఉంటే మనం ఏమంటాం? కార్బాక్సీ హాల్డైట్ అంటాం. చదివేటప్పుడు ఓల్ అని చదువుతాం, ఓయిక్ యాసిడ్. సో అలా మీరు యాడ్ చేయండి. వన్ టూ డైబ్యూటేన్ కాదండి, బ్యూట్ 1 2 డైఈన్. ఓకే, డైరెక్ట్గా 1 2 3 4. ఓకే, బ్యూటనాయిక్ యాసిడ్. ఓకే, come on, next name. ఓకే, విద్యార్థులకు చాలామందికి ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సార్ ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇక్కడ OH ఉంది, ఇక్కడ కీటోన్ ఉంది. సో మీకు క్లూ చెప్తానండి, గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. కాదమ్మా, ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్నదేని. సో టెక్స్ట్ బుక్లో ఉన్నది మీకు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మీకు చూడండి ఒకసారి, దీంట్లో లోయెస్ట్ నెంబర్ దేనికి వచ్చేటట్లు చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆలు ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ కీటోన్ కూడా ఉంది. సో మీకు ఒక్క విషయం చెప్తాను చూడండి, ఫంక్షనల్ గ్రూప్స్ ఎప్పుడైనా సరే ఇచ్చేటప్పుడు ఎస్ 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 ఓకే ఓకే ఓకే, బట్ ఆర్డర్ తప్పు రాసావమ్మా, బట్ రైటే, ఆర్డర్ తప్పు రాసావు. ఎస్, ఆర్డర్ తప్పు రాసావు. శ్రీయ కరెక్ట్గా రాసా, బట్ ఆర్డర్ తప్పు రాసావు. ఒకసారి చూడండి, ఇలా ఇచ్చేటప్పుడు ఫంక్షనల్ గ్రూప్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో చైన్ టెర్మినేటింగ్ గ్రూప్స్లో మీకు చెప్పేటప్పుడు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని మేము చెప్పాం. సో పిల్లలు మీరు గుర్తుంచుకోవడానికి క్లూ, కార్బన్తో ఏదైనా సరే ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. అలా అనుకుంటే దీనికి మనం ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే, ఓన్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఆల్ అనేది సెకండరీ అవుతుంది అనమాట. సో ప్రైమరీ ఇది అవుతుంది, ప్రైమరీ అనేది మనకి ఓన్ అవుతుంది, ఆల్ అనేది సెకండరీ అవుతుంది అనమాట. అలా అయితే కోడింగ్ 1 2 3 4 5 6 7. ఓకే, 7 ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 1 7 అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ఏమవుతుంది, 7 ఉంటే మనం ఏమని పిలుస్తామండి, హెప్టా. హెప్టా
హెప్టేన్. ఓకేనా, హెప్టేన్. సో ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇచ్చాం కాబట్టి దీన్ని లాస్ట్లో పెట్టాలి. సెకండ్ ప్రయారిటీ దీనికి ఇచ్చాం కాబట్టి దీనికి ఇవ్వండి. హెప్టా 7 ఆల్. ఓకే, టు ఓన్. ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఓకే, మీకు ఇది టెక్స్ట్ బుక్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీంతో మనకి ఐయుపిఎస్ సంబంధించి టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా అయిపోయాయి. అండ్ రివర్స్ ఆర్డర్లో ప్రాక్టీస్ చేయడానికి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. సో చేసేస్తే మనది క్లియర్ అయిపోతుంది. ఇది ఇంతటితో ముగించేద్దాం, ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయింది. అండ్ ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్లే మీకు ఇస్తున్నాం. సో దీని పేర్లు ఏమవుతాయో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే అండి, ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్లే మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చేసేటప్పుడు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటాయి, సో ప్రాక్టీస్ చేయండి. మీకోసం లైవ్లో వెయిట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఇప్పుడు.